ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ టెంపుల్ గురించి చెప్పబోతున్నాను. ఇప్పటి వరకు ఆ గుడికి సంబంధించి ఎవరికీ తెలియని కొన్ని సీక్రెట్స్ మీతో పంచుకుంటున్నాను. ఆ గుడి పేరే పశుపతినాథ్ మందిరం. ఇది నేపాల్లోని కాఠ్మండూలో బాగమతి నది ఒడ్డున ఉంది. శివుడు ప్రధాన దైవం. ఈ దేవాలయం స్పెషాలిటీ ఏంటంటే ఇది అత్యంత పురాతనమైన, ప్రపంచంలో అత్యంత పవిత్రమైన శైవ దేవాలయం. ఇక్కడ మహాశివరాత్రి పండుగ ఎంతో ఘనంగా వైభవంగా నిర్వహిస్తారు. లక్షల సంఖ్యలో భక్తులు అన్ని దేశాల నుంచి ఇక్కడికి వస్తారు. ఇంకా దీని గురించి డీటెయిల్డ్గా చెబుతాను వినండి. హిమాలయాల దగ్గర ఒక అందమైన నగరం ఉంది. నేపాల్లో ఒక లోతైన అందమైన ప్రదేశం అది. ఆ ప్రదేశంలో దాదాపు 7 ప్రపంచ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. తంత్ర విద్య అలాగే ఓపెన్ క్రిమేషన్ గ్రౌండ్ ఆ ప్రదేశంలో స్పెషల్గా ఉంటుంది. అంతేకాదు మహాదేవ మహేశ్వరుడి గౌరవాన్ని పెంచే అత్యంత పవిత్రమైన పశుపతి మందిరం కూడా అక్కడే ఉంది. ఈ నగరంలో ఏ మూల చూసినా కూడా అంతులేని రహస్యమే మనకు దర్శనమిస్తుంది. ఈ రహస్యాల గురించి ఆ ప్రదేశంలో నివసించే వారిలో కొంతమందికి మాత్రం తెలుసు. ఏప్రిల్ 2015 కాఠ్మండూలో ఒక అత్యంత భయంకరమైన భూకంపం వచ్చింది. ఇళ్ళు, దుకాణాలు, స్కూళ్లు, గుళ్ళు ఇలా అన్నీ నేలమట్టమైపోయాయి. పూర్తిగా ఊరు ధ్వంసమైపోయింది. దాదాపుగా 9,000 మందికి పైగా ప్రజలు ఈ భూకంపంలో ప్రాణాలు కోల్పోయారు. కానీ ఒకానొక ప్రాంతాన్ని మాత్రం ఈ భూకంపం ఏం చేయలేకపోయింది. అదే పశుపతి మందిరం. గలగలపారే అందమైన బాగమతి నది ఒడ్డున ఈ పశుపతి మందిరం ఉంది. ఇక్కడ ఒకే చోట 100 శివలింగాలుంటాయి. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నది అదే పశుపతినాథ్ మందిరం. ఇక్కడ ఇన్ని శివలింగాలు ఉండడానికి చాలా ఇతిహాసాలే ఉన్నాయి. అయితే నేపాల్ మహత్యం ప్రకారం చూస్తే ఇక్కడున్న శివలింగాలు స్వయంగా వెలసినవి. అంటే ఎవ్వరూ ఎప్పుడూ వీటిని ప్రతిష్ఠించలేదు. అందుకే ఈ ప్రదేశాన్ని చాలా పవిత్రమైందిగా, శివుని భూమిగా చెబుతారు. ఒకసారి శివుడు తన ధ్యానాన్ని వదిలి భూమి మీదకొస్తాడు. అప్పుడు ఈ బాగమతి నది ఒడ్డున ఉన్న అందమైన ప్రదేశాలను చూసి మంత్రముగ్ధుడవుతాడు. దీంతో కాసేపు ప్రశాంతంగా అక్కడే ఉండాలనుకుంటాడు. అలా చాలాసేపు ఆ ప్రదేశ అందాలను చూస్తూ ఉండిపోతాడట. అయితే అప్పటికి శివుడు ధ్యానం చేయక చాలాసేపు అయిపోతుందట. దీంతో మిగిలిన దేవతలందరికీ శివుడు ధ్యానం చేయకపోవడం వల్ల ఏదైనా నష్టం జరగొచ్చని భయపడతారు. అప్పుడు మహాదేవుడు విష్ణువు తన దివ్య దృష్టితో శివుడు ఎక్కడున్నాడో తెలుసుకుంటాడు. ఆ దివ్య దృష్టిలో విష్ణువుకి శివుడు ఒక జింక రూపంలో కనిపిస్తాడు. అది కూడా బాగమతి నది ఒడ్డున విశ్రాంతి తీసుకుంటూ. అది చూసి విష్ణువు శివుణ్ణి మళ్లీ కైలాసానికి తీసుకువెళ్లేందుకు ఆ ప్రదేశానికి వస్తాడు. అప్పుడు జింక రూపంలో ఉన్న శివుడు పరుగు పెడతాడు. ఆ జింకను పట్టుకునేందుకు విష్ణువు తన వెనకాలే పరుగు పెట్టి ఆ జింక కొమ్ములను పట్టుకుంటాడు. కానీ విష్ణువు పట్టుకున్న వెంటనే ఆ కొమ్ములు విరిగిపోయి నేల మీద పడిపోతాయి. అప్పుడు శివుడు తన అసలు రూపంలోకి మారతాడు. అందుకే ఈ ప్రదేశంలో శివుడికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయంటారు. దానివల్లే ఇది పవిత్రంగా మారిందంటారు. ఎక్కడైతే శివుడు జింక రూపంలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడో అక్కడే శివలింగం స్వయంగా వెలవడంతో ఇది శివునికి ఇష్టమైన ప్రదేశమని భావిస్తారు. ఈ పశుపతి టెంపుల్లో ఇంకో రహస్యమేంటో తెలుసా? ఇక్కడ 4 ముఖాలున్న లింగం ఉంటుంది. అందుకే దీన్ని చతుర్ముఖ లింగం అంటారు. ఇక్కడ ఉన్న శివుని లింగంలో శివుని ముఖం కనిపిస్తుందట. అయితే అది తాంత్రిక మంత్రాలు చదివే వారికి మాత్రమే కనిపిస్తుంది. ఈ వీడియో భలే ఇంట్రెస్టింగ్గా ఉంది కదా? అయితే ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక 2015లో కాఠ్మండూలో భయంకరమైన భూకంపం వచ్చిందని ఇంతకు ముందే చెప్పుకున్నాం. అయితే ఈ భూకంపంలో ఈ పశుపతి మందిరం మాత్రం చెక్కు చెదరలేదు. అలాగే ఈ పశుపతి మందిరంతో పాటు ఇంకో స్థలం కూడా చాలా సురక్షితంగా ఉండిపోయిందట. అదే కుమారి ఘాట్. ఇక్కడ దేవీ మాత ఉంటుంది. ఈ దేవి మాత గురించి చెప్పాలంటే ఒకసారి మనం పురాణాల్లోకి వెళ్ళాలి. పలువురు చరిత్రకారుల కథనం ప్రకారం ఈ దేవీ మాత ఒక 5 ఏళ్ల పాపగా ఉన్నప్పుడు తన తల్లిదండ్రుల నుంచి వేరవుతుంది. ఆ తర్వాత ఒక గదిలో కేవలం దీపాలు మాత్రమే ఉన్న ఒక్క గదిలో ఆమె ఒంటరిగా ఉండిపోతుందట. సరిగ్గా ఎవరితోనో మాట్లాడేది కాదట. కనీసం తల పైకెత్తి కూడా చూసేది కాదట. అయితే ఒకరోజు సడన్గా ఆమె శరీరంలో మార్పులొచ్చాయి. ఆ మార్పులతో ఆమె తనలో ఉన్న భయాన్ని పోగొట్టుకుంది. ఆ టైంలో ఆమె చెప్పిందేంటంటే ఆమె శరీరం లోపల చాలా శక్తి వచ్చిందట. అప్పుడు ఆమె అక్కడున్న పూజారిని అడిగిందట, నాకు ఏం జరిగింది, నాలో సడన్గా ఇంత శక్తి ఎలా వచ్చింది అని. అప్పుడు ఆ పూజారి ఇలా చెప్పారు, అమ్మా, ఇది దుర్గామాత శక్తి. ఆమెలో ఉండే శక్తి అంతా ఇప్పుడు నీ లోపల ఉంది అని ఆయన చెప్పాడట. అప్పట్నుంచి అందరూ ఆ చిన్నారిని కుమారిమాతగా పిలుస్తున్నారు. ఆమె ఉండే ప్రదేశాన్ని కుమారి ఘాట్గా చెప్తున్నారు. అయితే చిన్నారిలో ఉండే మాత ఇక్కడ ఎప్పుడూ నివసిస్తూనే ఉంటుందట. అంటే ఆ గుడికి దగ్గరలో ఉండే పిల్లల్లో ఎవరిలోనైనా శక్తి రూపం కనిపిస్తే ఆమెను కుమారిమాతగా చెబుతూ ఉంటారట. ఇంకా క్లియర్గా చెప్పాలంటే దేవీ మాతకు తన చిన్నతనం బాగా ఇష్టమట. అందుకే మాత తన చిన్నతనాన్ని వదలకుండా అక్కడే ఎవరో ఒకరి రూపంలో తిరుగుతూ ఉంటుంది.
ఇలా ఎప్పటికప్పుడు కొత్త కుమారిలు పుట్టుకొస్తారు. పాత కుమారిలు బయట ప్రపంచంలోకి తిరిగి వెళతారు. ఇంకా పురాణాలు ఏం చెబుతున్నాయంటే కుమారీమాత మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుందట. దానివల్ల భక్తులు అడిగే వరాలను ఇవ్వడమే కాకుండా అందరినీ ప్రశాంతంగా చూస్తుందట. హిందూ ధర్మంలో బలికి చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే అది ఇప్పుడు కాదు. అతి ప్రాచీన కాలంలో కొన్ని గుళ్లలో జంతువులతో పాటు నరబలిని కూడా ఇస్తూ ఉండేవాళ్లు. కానీ కాలం మారడంతో అవన్నీ కూడా మారిపోయాయి. కాఠ్మండూలో కూడా ఇలా బలిచ్చే ఒక ప్రదేశం ఉంది. అదే శ్వేతకాళీదేవి మందిరం. దీన్ని నరదేవి మందిరం అని కూడా పిలుస్తారు. కొన్ని పురాణాల ప్రకారం కాఠ్మండూ రాజు అయిన పాఠక్ వేటకు వెళతాడు. అప్పుడు ఒక ఏనుగు అతన్ని వెంటాడుతుంది. అప్పుడు ఆ రాజు తన ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగులు పెట్టి గుహ ఆకారంలో ఉండే ఒక చెట్టు తొరలోకి వెళ్ళి దాక్కుంటాడు. చాలా భయంతో వణికిపోయి స్పృహ తప్పిపోతాడు. అప్పుడు అతనికి శ్వేతకాళీమాత దర్శనమిస్తుంది. అతను ఆ మాత ఎదురుగా నిలబడి 2 చేతులు జోడించి నమస్కరిస్తాడు. ఆ మాత ఇలా చెబుతుంది, ఇప్పుడు నీ ప్రాణాలకు ఏమీ అవ్వదు. నీవు భయపడాల్సిన అవసరమూ లేదు. నీవు హాయిగా వెళ్ళిపో అని చెప్పి మాత అక్కడి నుంచి మాయమవుతుంది. ఆ తరువాత రాజు నెమ్మదిగా తన రాజ్యానికి వెళతాడు. అయితే ఎక్కడైతే అతనికి మాత ప్రత్యక్షమై తనకు ప్రాణభిక్ష పెడుతుందో ఆ ప్రాంతంలో నరదేవి మందిరాన్ని నిర్మిస్తాడు ఆ రాజు. ఇప్పుడు ఆ ప్రాంతం పూజలతో వెలుగొందుతోంది. దసరా పండుగ రోజు ఈ మందిరంలో ఘనంగా పూజలు చేస్తారు. కాఠ్మండూలో శివుడి మరో రూపమైన కాలభైరవ గుడి ఉంది. ఒక పౌర్ణమి రోజు ఈ గుడిలోని విగ్రహ రూపం మారుతుందని పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఇక్కడ చాలా రకాల జంతువులను బలి ఇవ్వడం వల్ల కాలభైరవుడు ఈ గుడిలో కొలువు తీరుతాడని కూడా అక్కడ ప్రజల నమ్మకం. ముక్తి పొందేందుకు ఎంతోమంది భక్తులు కాఠ్మండూ వచ్చి పశుపతి మందిరాన్ని దర్శించుకుంటారు. జన్మలో ఒక్కసారైనా ఈ దేవాలయాన్ని దర్శిస్తే చనిపోయిన తర్వాత ఆత్మకు ముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ మందిరంలోకి వెళ్ళగానే మనకు ఎలాంటి దృశ్యాలు కనిపిస్తాయంటే చాలా భయంకరమైన దృశ్యాలు. గుడి లోపలికి వెళ్ళగానే ఒకవైపు పూజా మందిరంలో మంత్రాలు వినిపిస్తాయి, మరోవైపు చితులు బగబగా మండుతూ ఉంటాయి. కాఠ్మండూలో ఈ మందిరాన్ని శ్మశాన వాటికగాను చెబుతారు. ఎందుకంటే ఆర్యఘాట్ అనే పిలిచే ప్రాంతంలో శ్మశానం ఉంటుంది. అక్కడే చితిని అంటించి అక్కడ ఉన్న భాగమతి నదిలో అస్థికలు కలుపుతూ ఉంటారు. అందుకే ఈ భాగమతి నది అతి పవిత్రమైన నదిగా పిలుస్తారు. ఇదే కాఠ్మండూలో ఇంకా ఎన్నో అద్భుతాలున్నాయి. ఈ ప్రదేశాన్ని చూడాలంటే 2 కళ్ళు సరిపోవు. చాలా అందమైన నదులు, కొండలు ఇక్కడ మనకు దర్శనమిస్తాయి.